హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రయీ టెక్. ఈ వీడియోలో సింపుల్‌గా థంబ్‌నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేర్చుకుందాం. దీనికి క్యాన్వా కావాలి. క్యాన్వా ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. సో, సింపుల్‌గా మనం క్యాన్వాలో థంబ్‌నెయిల్ కస్టమైజ్ చేసుకోవచ్చు. థంబ్‌నెయిల్ ఎంత బావుంటే మన వీడియోకి వ్యూస్ అండ్ రీచ్ పెరిగే ఛాన్సెస్ కూడా అంతే ఉంటాయి. సో, అలాంటి థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. క్యాన్వా యూజ్ చేసి ఫ్రీ టెంప్లేట్ అనేది ఎలా యూజ్ చేసుకొని మన థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో, canva.comలోకి అయితే మనం లాగిన్ అవ్వాల్సి ఉంది. క్యాన్వా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే చేసాం. ఆ లింక్ ఐ బటన్‌లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. సో, ఇక్కడ వైట్ కలర్‌లో హైలైట్ అవుతున్న సెర్చ్ దగ్గర మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని అయితే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ చేసిన తర్వాత మనకి చాలా రకాల టెంప్లేట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ ఓపెన్ అయిన టెంప్లేట్స్‌లో పెయిడ్ వెర్షన్ ఉంటది. నాన్ పెయిడ్ వెర్షన్ ఉంటది. క్రౌన్ సింబల్ ఉన్న ఇలాంటివైతే పెయిడ్. ఇక్కడ క్రౌన్ లేదు కాబట్టి ఇవి నాన్ పెయిడ్. సో, ఫిల్టర్ చేద్దాం. ఆల్ ఫిల్టర్ పైన క్లిక్ చేసి డౌన్‌కి యారోని మూవ్ చేసినట్లయితే ఇక్కడ ఫ్రీ ఆప్షన్ కనిపిస్తుంది. ఫ్రీ పైన అప్లై చేసినట్లయితే ఇలా చాలా రకాల టెంప్లేట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు మనం కుకింగ్ వీడియోకి ఒక మంచి థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేద్దాం. సో, ఇలా కిందకి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కార్నర్‌లో కుకింగ్ ట్యుటోరియల్ అని ఒక థంబ్‌నెయిల్ అయితే కనిపించింది. ఈ టెంప్లేట్‌ని యూజ్ చేద్దాం. కస్టమైజ్ ద టెంప్లేట్ అని ప్రెస్ చేసినట్లయితే ఇలా మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో, అక్కడ మనం పిక్ మారుద్దాం. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో ఇక్కడ చూడండి అప్‌లోడ్స్ అని ఉంది కదా! అప్‌లోడ్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకొక ఇమేజ్ ఉంది. అది నా ఇమేజ్‌ని తీసుకొచ్చి అక్కడ మనం ఈ ఇమేజ్‌ని అనేది ఫిట్ చేయాలన్నమాట. సో, డబుల్ క్లిక్ చేసినట్లయితే మన పిక్‌ని ఆ ఫ్రేమ్‌లో అడ్జస్ట్ చేయొచ్చు. సో, డబుల్ క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకుందాం. ఏది కనిపించాలంటే అంతవరకు. సో, ఇలా కనిపిస్తుంది కదా! మనకు కావాలంటే ఈ చుట్టూ కనిపిస్తున్న ఈ డిజైన్స్‌ని ఉంచుకోవచ్చు. లేదా తీసేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఇప్పుడు టెక్స్ట్‌ని అయితే ఎడిట్ చేద్దాం. ఇక్కడ ఎలిమెంట్స్‌లోకి వచ్చిన తర్వాత జస్ట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఆ ఆప్షన్స్ ఏది ఎందుకు వాడాలనేది కూడా ఒక చిన్న క్లిప్‌లో చూపిస్తాను చూడండి. ఇలా రీసెంట్ యారో, ఫ్రేము, లైన్స్, సర్కిల్స్ సో, ఇలా హార్ట్, స్క్వేర్ ఇలా చాలా రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు కావాలంటే మనం ఇంకా స్టైలింగ్ చేసుకోవచ్చనమాట ఈ ఎలిమెంట్స్ అన్నీ యూజ్ చేసుకొని. సో, యూట్యూబ్ రిలేటెడ్‌గా ఇయన్నీ కూడా ఆప్షన్స్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కే మనం అయితే చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేపు, సర్కిల్ కావాలంటే సర్కిల్ అన్నీ కూడా మనం అక్కడైతే పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు యూట్యూబ్‌కి రిలేటెడ్‌గా లోగోలు అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో, యూట్యూబ్ సింబల్స్ ఏమన్నా ఉన్నాయేమో అని సెర్చ్ చేసాము. సో, ఈ ఎలిమెంట్స్‌లో అలాంటివేం దొరకలేదు. సో, బయటకొచ్చేసిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ చేంజ్ చేద్దాం. సో, ఒకసారి ఎలిమెంట్స్‌లో ఇంకేదన్నా యూజ్ అయ్యే ఎలిమెంట్ ఉందేమో చూద్దాం. సో, ఇటు సైడ్ హార్ట్ షేప్ ఉంది. ఈ హార్ట్ షేప్‌ని మనం మన థంబ్‌నెయిల్ మీద అడ్జస్ట్ చేద్దాం. ఇలా స్మాల్‌గా చేసుకొని ఒక దగ్గర ఫిక్స్ చేసుకుందాం అనమాట. సో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయితే చేస్తే మీకు థంబ్‌నెయిల్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో, ఇక్కడ కుకింగ్ ట్యుటోరియల్ అని ఉంది కదా! దాని కింద ఓన్లీ ఇన్ 5 మినిట్స్ అక్కర్లేదు తీసేసాం. ఇప్పుడు ఈ కుకింగ్ ట్యుటోరియల్ మనం తెలుగులో ఇద్దామనుకుంటున్నాం. ఏమని అంటే నోరూరించే సమోసాలు చేయడం ఎలా? ఇప్పుడు దాన్ని తెలుగు ఆన్‌లైన్ అని సెర్చ్ చేసినట్లయితే చూడండి ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా! పైనది క్లిక్ చేసుకొని ఇక్కడ ఏముంది ఆల్రెడీ నేను ప్రతిరోజు ఏం చేస్తున్నానో తెలుసా అని ఉంది కదా! దాన్నైతే సగం డిలీట్ చేసేసుకొని టెక్స్ట్‌ని కాపీ చేసుకొని రిమూవ్ చేసేసుకున్నాం. సో, ఇప్పుడు మనం మన ఓన్ టెక్స్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేద్దాం. మనం ఎంటర్ చేసిన ప్రతీదీ ఇక్కడ తెలుగులో మారుతుందనమాట. లేదు అనంటే డైరెక్ట్‌గా కూడా అక్కడ టెక్స్ట్ అని ఉంది కదా! అక్కడి నుంచి కూడా తెలుగు టైపింగ్ చేసుకోవచ్చు. నోరూరించే సమోసాలు మీకోసం ఇక్కడ కాపీ చేసుకొని ఈ టెక్స్ట్‌ని తెచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకుందాం అనమాట. సో, ఇంగ్లీష్ తీసేసి తెలుగు పెట్టాం. ఫ్రేమ్ ఫిట్ అవ్వలేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకొని ఆ లైన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మన థంబ్‌నెయిల్. ఇది బేసిక్. ఇలా చేసుకున్నా చాలు. బట్ ఇంగ్లీష్ ఫాంట్స్ ఉన్నట్టే తెలుగు ఫాంట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ తెలుగు ఫాంట్స్. ఎన్టీఆర్, రామబాణం ఇవన్నిట్లో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటే ఇదిగో చూడండి సెలెక్ట్ చేసినప్పుడు
ఆ టెక్స్ట్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందో చూడండి. ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అనేది పెట్టుకోవచ్చు. మన లెటరింగ్‌కి ఫాంట్ ఒకటే కాదు, ఇంకా స్టైల్ చేసుకోవచ్చు, స్ట్రోక్స్ ఇవ్వచ్చు అండ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్‌లో ఉంది. సో, చూడండి మండలి. సో, సింపుల్‌గా ఇలా సెలెక్ట్ చేసుకొని పైన కూడా మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వాటిపైన క్లిక్ చేసుకొని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ వీడియోలో యాజ్ ఇట్ ఈస్‌గా ప్రతీదీ కవర్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. సో, పింక్ కలర్‌లోకైతే మారింది కదా టెక్స్ట్. సో, ఇంకా మన ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు ఇలాగా. చూడండి చాలా రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫిల్ చేసే ఎఫెక్ట్ ఉంది. కొన్ని ఎంప్టీగా వదిలేసే ఎఫెక్ట్స్ ఉన్నాయి. చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! ఆ ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో, చూడండి ఏజీ రకరకాలు ఇందులో ఉన్న ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అవుట్‌లైన్ ఒకటి ఇచ్చుకోవచ్చు. లోపల ఫిల్లింగ్ ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. ఇలా మనం స్టైలింగ్ అనేది చేసుకోవచ్చనమాట ఎఫెక్ట్స్ యూజ్ చేసి మన టెక్స్ట్‌కి. చూసారు కదా! వైట్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇష్టం. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కలర్స్‌లో. ఆరెంజ్ కలర్ అయితే మిక్స్ అయిపోతది. కాబట్టి మనం ఎలివేట్ అవ్వాలి కాబట్టి యెల్లో పైన పింక్ కలర్ ఇచ్చాం. ఇంకా ఆఫ్‌సెట్ అని, డైరెక్షన్స్ అని, బ్లర్ ఎఫెక్ట్ అని, ట్రాన్స్‌పరెన్సీ అని, కలర్స్ అని ఇలా స్టైల్స్‌లో చాలా ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ స్టైలింగ్ చేయకుండానే బేసిక్ వెర్షన్ థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇవన్నీ ఆప్షనల్ అనమాట. మనం ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసుకొని స్టైలింగ్ చేసుకోవచ్చు. సో, థిక్‌నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అవుట్‌లైన్. సో, పెంచే కొద్దీ మొత్తం క్లారిటీ పోతుంది కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు స్టిక్కర్స్ వాడుకోవచ్చు. సో, సైడ్ మనకి లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే ప్రతి ఆప్షన్ యూజ్ చేసుకొని మన థంబ్‌నెయిల్‌ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చనమాట. సో, ఏ బటన్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. ఇలా మన థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ముందుకు జరుపుకోవచ్చు, వెనక్కి జరుపుకోవచ్చు. ఎక్కడైనా ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్స్ మార్చుకోవచ్చు. ఫాంట్ స్టైలింగ్ చేసుకోవచ్చు. లెటరింగ్‌కి బోర్డర్స్ ఎయ్యవచ్చు. కలర్స్ ఇవ్వచ్చు. స్ట్రోక్స్ ఇయ్యొచ్చు. ఇవన్నీ కూడా మనం క్యాన్వాలో ఫ్రీగా చేసుకోవచ్చు. మొత్తానికైతే క్యాన్వా యూజ్ చేసి మంచి థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. పైన షేర్ ఆప్షన్ పైన ప్రెస్ చేసినట్లయితే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మన గ్యాలరీలోకి ఇంపోర్ట్ అయిపోతుందనమాట. లేదా మై ఫైల్స్‌లోకి అనేది మూవ్ అవుతుంది. ఇలా అనమాట. మూవ్ అయిపోయిన దాన్ని మనం ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు డైరెక్ట్‌గా పెట్టుకొని అప్లోడ్ చేయొచ్చు. లేదా పాతవి థంబ్‌నెయిల్స్ ఏమైనా నచ్చకపోతే ఇలా థంబ్‌నెయిల్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఆ అప్లోడ్ చేసిన వీడియోకి కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఎలా చేంజ్ చేసుకోవచ్చనేది ఈ వీడియోలో చూద్దాం. అక్కడ మనం వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పెన్ సింబల్ పైన ప్రెస్ చేసినట్లయితే అడుగుతుంది. థంబ్‌నెయిల్ చేంజ్ చేస్తారా? లేదా డౌన్‌లోడ్ చేసుకుంటారని. చేంజ్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేసి ఆల్రెడీ డౌన్‌లోడ్స్‌లో మన గ్యాలరీలో ఉన్న ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేసుకోవడమే. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.